హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి 5 గ్రాండ్ టెస్టులు అయితే ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా ఎకానమీకి సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యే విధంగా ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం. ఇంకా అదే కాకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అయితే ఉంటాయి. ఇంకా అవే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. అండ్ గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా కూడా మన దగ్గర టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు అదేవిధంగా పీడిఎఫ్స్ అనేది మన యాప్లో ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ జూలై 8న టీపీబీ ఓవర్సీస్ పరీక్ష అని చెప్పేసి మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇది. సో ఇక్కడ చూసినట్లయితే 13-14న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎగ్జామ్ అని చెప్పేసి ఇచ్చారు. షెడ్యూల్ విడుదల చేసినటువంటి విద్యాశాఖ అని చెప్పి చూడవచ్చు. సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో గతంలో వాయిదా పడ్డటువంటి మరో 2 పరీక్షల షెడ్యూల్ను టీఎస్పీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ విభాగంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షను జూలై 13-14న నిర్వహిస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఇక మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షను జూలై 8న జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఈ 2 పరీక్షలను ఉదయం మధ్యాహ్నం కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో సో నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో 2 ఎగ్జామ్ సంబంధించిన డేట్స్ అయితే ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ అయితే డిక్లేర్ చేసింది. సో దాంతోపాటుగా నిన్న జరిగినటువంటి పరీక్షకు సంబంధించిన అప్డేట్ కూడా ఇక్కడ చూడవచ్చు. డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్షకు 60% హాజరని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో శుక్రవారం డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్ష సజావుగా నిర్వహించినట్లు మనకు అనితా రామచంద్ర గారు అయితే తెలపడం జరిగింది. సో ఉదయం పరీక్షకు 10,760 మంది హాజరు కాగా అంటే 60.48% హాజరయ్యారంట. అదేవిధంగా మధ్యాహ్నం పరీక్షకు వచ్చేసి 10,704 మంది అంటే 60.17% మంది అయితే హాజరైనట్లు ఇక్కడ వెల్లడించారు. సో 18న మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్షకు సంబంధించి మొత్తం 17,789 దరఖాస్తులు వచ్చినట్లు ఇక్కడ మనకు దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఒకటి రావడం జరిగింది. ఇది మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన అప్డేట్. కానీ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు టెట్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. టెట్ నిర్వహణకు సిద్ధం అని చెప్పేసి ఇక్కడ మనకు దిశా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ నిర్ణయం, సర్కారుకు ప్రతిపాదనలు పంపినటువంటి అధికారులు 3 లక్షల దరఖాస్తులు రావచ్చు అని చెప్పేసి అంచనా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను ఏటా ఒకసారి తప్పకుండా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదించింది. సో గత ఏడాది జూన్ 12న టెట్ నిర్వహించి ఏడాది పూర్తవుతుండగా మరోసారి పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో టెట్లో వచ్చినటువంటి మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్షలో అంటే మనకు టీఆర్టీలో సో 20% వెయిటేజ్ అయితే కల్పిస్తారు. దీంతో టెట్లో అత్యధిక మార్కులు దక్కించుకోవడానికి అభ్యర్థులు పోటీ పడుతుంటారు. సో ఇప్పటి వరకు టెట్లో మొత్తం 4 లక్షల మంది ఉత్తీర్ణత సాధించగా ఇంకొక 2,50,000 మంది ఉత్తీర్ణ అయ్యేందుకు పరీక్షలు రాస్తున్నారని చెప్పేసి ఇక్కడ జరిగింది. మరోవైపు మార్కులు మెరుగుపరుచుకునేందుకు పాస్ అయిన వారు కూడా మళ్ళీ రాస్తూనే ఉన్నారు. సో గత ఏడాది పరీక్షకు 3,50,000 మంది హాజరయ్యారు. మళ్ళీ ఈసారి కూడా నిర్వహిస్తే కనీసం 3 లక్షల దరఖాస్తులు రావచ్చు అని చెప్పేసి కాగా గత ఏడాది మనకు ఈ టెట్ నిర్వహించిన వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి విద్యాశాఖ అప్పుడు చెప్పింది. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఆ నోటిఫికేషన్ ఇక్కడ ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మరొక టెట్కి అయితే ఇక్కడ విద్యాశాఖ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒక అప్డేట్ చూడవచ్చు. గత 1 వీక్ నుంచి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం. సో మళ్ళీ టెట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు నేడు పోలీస్ మెగా జాబ్ మేళా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రేపు ఇది ఇక్కడ మిస్టేక్ పడింది. సో ఇక్కడ చూసినట్లయితే పోలీస్ ఆధ్వర్యంలో ఈ నెల 21న మనకు ఈ ఎక్కడైతే SBIT ఇంజనీరింగ్ కాలేజ్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ జరగవచ్చు. ఇది ఎక్కడంటే మనకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఆయన మీడియాతో ఇక్కడ మనకి ఎవరైతే దానికి సంబంధించినటువంటి హెడ్ సో మీడియాతోటి ఈ విషయాన్ని ఇక్కడ తెలిపినట్టుగా ఒక అప్డేట్ అయితే జరగవచ్చు. సో నిరుద్యోగ యువతకు ప్రైవేట్ అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లయితే తెలిపారు. సో 14,000 మంది నిరుద్యోగులు పేర్లను అయితే నమోదు చేసుకున్నారట. 140 కంపెనీల్లో దాదాపుగా 8,150 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఖమ్మం జిల్లా అభ్యర్థులు ఉంటే రేపు ఈ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి ఈ జాబ్ మేళాకి అయితే మీరు అటెండ్ కావచ్చు.
సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అని చెప్పేసి మరొక అప్డేట్ మనకి నమస్తే తెలంగాణలో రావడం జరిగింది. సో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్ సో ఆర్ లక్ష్మి తెలిపారు. సో 8వ తరగతి అర్హతతో టైలరింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ, అదేవిధంగా బ్యాగ్స్ మేకింగ్లో 6 నెలల పాటు శిక్షణ ఉంటుందని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు సంబంధిత ధృవీకరణ పత్రాలతో 29న సో ఉదయం 10 గంటల వరకు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో ఉన్నటువంటి జలాల్పూర్లోని సంస్థ కార్యాలయానికి హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. వివరాలకు ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ కూడా మీరైతే కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కనుక విషయం అయితే యూఓహెచ్కు 4వ ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, అదేవిధంగా కరెంట్ అఫేర్ కోణంలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో దేశంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అత్యుత్తమ ర్యాంకును అయితే సాధించినట్లు ఇక్కడ మనకు వీసీ బీజే రావు తెలపడం జరిగింది. సో దేశవ్యాప్తంగా వీక్ హాన్స్ పరిశోధనల సర్వేలో టాప్ 85 మల్టీ డిసిప్లినరీ అదేవిధంగా రాష్ట్ర సెంట్రల్ ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీలో 4వ స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో మాత్రం మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. 2022లో మనకు యూఓహెచ్ 5వ ర్యాంక్ కాగా సో ఈ ఏడాది కొంత మెరుగుపరుచుకొని 4వ ర్యాంక్ అయితే రావడం జరిగిందనమాట. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒక అత్యుత్తమ ర్యాంక్ అయితే పొందడం జరిగింది. ఇది మన కరెంట్ అఫేర్స్ కోణం కూడా ఆడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు సో ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనిలో మనకి ఇంటర్తో సెంట్రల్ జాబ్ అని చెప్పేసి రీసెంట్గా మనకు CGL నుంచి వెళ్ళి 1600 వేకెన్సీస్ తో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనం గతంలో కూడా దానికి సంబంధించి అయితే చూసాం. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎట్లా వస్తుంది పేపర్ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకి తీయడం జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్న్ అని చెప్పేసి మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకున్న అభ్యర్థులు ఒకసారి వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. అదేవిధంగా ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కూడా దీనిలో ఉన్నాయి. ఇంకా అవే కాకుండా ఈ వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో ప్రతి వీక్ మీరు ఈ వెలుగు సక్సెస్ ఫాలో కండి. సో దీనిలో ముఖ్యంగా కరెంట్ అఫేర్స్ వస్తున్నాయి కనుక మీకు ఒకసారి రివిజన్ చేసినట్లుగా ఉంటుంది. సో కంపల్సరీ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉపయోగం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్ర ప్రణాళిక గణాంక శాఖ రూపొందించినటువంటి తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023ను ప్రణాళిక సంఘ వైస్ చైర్మన్ అయినటువంటి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అయితే ఆవిష్కరించడం జరిగింది. సో మినిస్టర్స్ క్వార్టర్స్లో శుక్రవారం జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఈ ప్రచురణను ఆర్థిక గణాంక శాఖ డైరెక్టర్ అయినటువంటి జి దయానంద్ సో దీనైతే ఇక్కడ కలిసి మన వినోద్ గారితో కలిసి ఆవిష్కరించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇది మనకి ప్రచురణ విద్యార్థుల కోసం జస్ట్ 150 రూపాయలకి అందిస్తున్నట్టు ఇక్కడ తీయడం జరిగింది. సో ఈ ప్రచురణ ఆదివారం నుంచి ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉంటుందని చెప్పేసి అయితే వెల్లడించడం జరిగింది. చాలామంది దీనికి సంబంధించి అయితే అడగడం జరిగింది. ఇది మనకు తెలుగులో వస్తుంది. సో ఆదివారం నుంచి సంబంధిత వెబ్సైట్లో అదేవిధంగా మీ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో కూడా ఇవి అయితే అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో మండే నుంచి వీటిని తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే తగ్గుతూ పెరిగి చైనాను దాటి అంటే ఇక్కడ మనకు జనాభాకు సంబంధించి ముఖ్యంగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. కంపల్సరీ దీన్ని చదవండి. సో ఇటీవల కాలంలో మనకు జనాభాకు సంబంధించి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. TSPSC నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ పడుతుంది. ఒకసారి ఈ ఆర్టికల్ మీరు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కూడా ఉంటాయి. దాంతోపాటుగా వృక్షరాజ్యానికి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ బయాలజీకి సంబంధించినటువంటి ఒక బిట్ బ్యాంక్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అందించడం జరుగుతుంది. కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ₹2000 నోటు ఉపసంహరణ అని చెప్పేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు మార్పిడి డిపాజిట్ చేసేందుకు అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఒక్కోసారి ₹20,000 వరకే మార్పిడి చేసేందుకు వీలు. తక్షణం బ్యాంకులు 2000 నోట్లను జారీ నిలిపివేయాలని చెప్పేసి ఇక్కడ మనకు RBI అయితే ఉత్తర్వులు జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు RBI సంచలన నిర్ణయం తీసుకుంది. చలామణి నుంచి ₹2000 నోటును ఉపసంహరిస్తూ శుక్రవారం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో ప్రస్తుతం ఈ నోట్లు ఉన్నటువంటి ప్రజలు వాటిని ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు 30 తేదీలోపు సో బ్యాంక్ ఖాతాలో జమ చేసుకోవచ్చు అని అదేవిధంగా ఇతర నోట్లలో కూడా మార్చుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు వెల్లడించడం జరిగింది. సో ఇది క్లీన్ నోట్ పాలసీ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే వెల్లడించింది. సో ఇది ఇంపార్టెంట్ మనకు కరెంట్ అఫేర్స్ కోణంలో ఏ పాలసీ కింద ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. క్లీన్ నోట్ పాలసీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో జనరల్గా మనకు 2016లో ఈ 2000 నోట్లను అయితే ముద్రించడం జరిగింది. సో 2016లో మనకు అప్పుడు ఉన్నటువంటి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ సో మనకి 2000 నోట్లను అయితే మనకు RBI అయితే తీసుకురావడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఇప్పటి వరకు అంటే 2018-19 వరకు వీటి యొక్క ముద్రణ అనేది కొనసాగిందంట. సో అప్పటి నుంచి వీటి యొక్క ముద్రణ అనేది కొనసాగలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్
ఏవైతే 500 నోట్లు కావచ్చు, 200 నోట్లు, 100 రూపాయల నోట్లు తగినంత సంఖ్యలో అందుబాటులో ఉన్నందున సో వీటిని రద్దు చేస్తున్నట్లు అంటే వీటిని నిలిపివేస్తున్నట్లుగా మనకి ఆర్బీఐ అయితే ఉత్తర్వులు జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో మనకి ఇప్పుడు ఇది వార్తల్లో ఉంది కనుక సో ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్నిసార్లు మనకు ఈ నోట్ల రద్దు జరిగింది అనేది ఒకసారి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. 2016 కాకుండా అంతకు ముందు కూడా మనకు జరగడం జరిగింది. అది ఏ సంవత్సరాల్లో జరిగింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు రాష్ట్ర కూటుల కాలం నాటి శాసనం లభ్యం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ సమీపంలో ఉన్నటువంటి జాల్ తాండా వద్ద రాష్ట్ర కూటుల కాలం నాటి శాసనం అయితే లభ్యమైంది. సో దానికి సంబంధించి ఇక్కడ ఏపీ పురావస్తు శాఖ సహాయ సంచాలకులైనటువంటి స్వామి నాయక్ తెలిపారు. సో వ్యవసాయ భూమిలో ఇది లభించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో 9వ శతాబ్దపు రాష్ట్ర కూటులకు సంబంధించిందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు గుర్తించినట్లు మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇది వచ్చేసి మనకు సంస్కృతం, తెలుగు, కన్నడం భాషల్లో ఉందని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ పేర్కొన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇటీవల రాష్ట్ర కూటుల కాలం నాటి శాసనం ఎక్కడ లభ్యమైందని చెప్పేసి అంటాడు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ సమీపంలో అయితే ఇది లభ్యం కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి ప్లేస్. ఇక నెక్స్ట్ విషయంలో అయితే 100 గంటల్లో 100 కిలోమీటర్ల రహదారి నిర్మాణం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ అలీగఢ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం రికార్డు సృష్టించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేవలం 100 గంటల్లో 100 కిలోమీటర్ల పొడవైనటువంటి రహదారి నిర్మించినట్లు జాతీయ రహదారులు రోడ్డు రవాణా శాఖ అధికారి ప్రకటన విడుదలైతే చేశారు. సో ఇక్కడ మనం నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కడ వచ్చిందని చెప్పేసి అంటాడు. ఇటీవల 100 గంటల్లో 100 కిలోమీటర్ల రహదారి నిర్మాణం ఎక్కడ చేపట్టారని చెప్పేసి అడగవచ్చు. సో యూపీలో ఉన్నటువంటి గజియాబాద్ అలీగఢ్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా సో దీన్ని నిన్న వాళ్ళైతే నిర్మించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే జూలైలో చంద్రయాన్ 3 ప్రయోగం అని చెప్పేసి మరొక కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 మిషన్పై అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. సో కఠినమైనటువంటి భద్రతా ప్రోటోకాల్ జాగ్రత్తల మధ్య మిషన్ పేలోడ్ చివరి అనుసంధాన ప్రక్రియ అయితే ప్రారంభమైంది. జూలై మధ్యలో ప్రయోగం చేపట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రయోగ తేదీ వివరాలపై శాస్త్రవేత్తలు త్వరలో తుది నిర్ణయం తీసుకున్నారు. సో సాఫ్ట్ ల్యాండింగ్ను విజయవంతం చేయడం, అదేవిధంగా చంద్రుని ఉపరితలం కూర్పు కావచ్చు, అక్కడ ఖనిజాలు, నీరు, మంచు ఉనికి అధ్యయనం, సో ఇతర అనేక శాస్త్రీయ అంశాలే లక్ష్యంగా మనకు ఇస్రో దీన్ని అయితే చేపట్టింది. సో దీని యొక్క లక్ష్యం ఏందని చెప్పేసి అడగవచ్చు. సో ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి లక్ష్యం కింద మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ జూలైలో ఈ ప్రయోగం ఇస్రో చేపట్టేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే మళ్ళీ జనం మధ్యకు సల్మాన్ రష్దీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పెన్ సెంటినరీ కరేజ్ అవార్డు అందుకున్నటువంటి రచయిత. సో ఇక్కడ విషయం అయితే మనకు అంతర్జాతీయ రచయిత మనకు సల్మాన్ రష్దీ మళ్ళీ జనం మధ్యకు వచ్చారు. సో గత ఏడాది ఆగస్టు 12న మనకు న్యూయార్క్లో సాహితీ కార్యక్రమం వేదికపై మాట్లాడుతున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి తనపైన దాడి చేయడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఇతని యొక్క కన్నును అయితే ఇతను కోల్పోయాడు. సో రీసెంట్గా ఇతను సో అమెరికాలో జరిగినట్టు ఒక కార్యక్రమంలో మళ్ళీ పాల్గొన్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంగా అతనికి ఈ పెన్ సెంటినరీ కరేజ్ అవార్డును అమెరికా ప్రభుత్వం అయితే ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో గుర్తుంచుకోండి. సో వార్తల్లో ఉన్నాడు కనుక సో ఇతనికి అప్పుడు మనకి ఏంటంటే మ్యాన్ బుకర్ ప్రైజ్ రావడం జరిగింది అనమాట. 2022 సంవత్సరంలో ఇతనికి మ్యాన్ బుకర్ ప్రైజ్ అయితే వచ్చింది. సో అప్పుడు ఆ విషయంలో ఇతను వార్తల్లో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పెన్ సెంటినరీ కరేజ్ అవార్డు కూడా ఇతనికి రావడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ మనకు సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ మిశ్రా ప్రమాణ స్వీకారం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో సుప్రీంకోర్టుకు 2 కొత్త న్యాయమూర్తులు వచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కావచ్చు, అదేవిధంగా ప్రముఖ సీనియర్ న్యాయవాది అయినటువంటి వెంకటరమణ్ విశ్వనాథ్ సర్వోన్నత న్యాయస్థానానికి న్యాయమూర్తులుగా అయితే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీంతో ఇప్పుడు మొత్తం 33+1 అంటే 34 మందికి అయితే చేరింది. అయితే నెక్స్ట్ మంత్ మరొక 3 దీనికి సంబంధించి పదవి విరమణ అయితే చేయబోతున్నారు. సో 3 న్యాయమూర్తులు వీడుకోవాలని చెప్పేసి అయితే చూడవచ్చు. సో మనకు నెక్స్ట్ మంత్ మళ్ళీ ఈ సంఖ్య అయితే తగ్గనట్టు కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు ఏపీ హైకోర్టు సీజేఐగా జస్టిస్ శేషసాయి రావడం జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తి మనకు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా వెళ్ళినటువంటి సందర్భంగా సో జస్టిస్ శేషసాయిని సో ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ మనకు ఐహెచ్ఎఫ్ ఛాలెంజ్ ట్రోఫీ విన్నర్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఛాలెంజ్ ట్రోఫీ ఇండియా జూనియర్ విమెన్స్ టీమ్ ఛాంపియన్ అయితే నిలిచింది. సో ఇటువంటి మనకు నేరుగా అడుగుతారు. సో ఇటీవల జరిగినటువంటి ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ కప్లో ఏ దేశం విన్నర్గా నిలిచిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. దానిలో మనకు జూనియర్ విమెన్స్ టీమ్ దీనికి సంబంధించి ఛాంపియన్గా అయితే నిలవడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే నేడు బుల్డ్రోజర్ పుస్తక ఆవిష్కరణ అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. చీఫ్ గెస్ట్గా సినీ నటుడు ప్రకాష్ రాజ్ అధ్యక్షత వహించినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వర్తమాన రాజకీయాలపై ఆంధ్రజ్యోతి సీనియర్ సంపాదకులు కె శ్రీనివాసరావు ఇటీవల రచించినటువంటి బుల్డ్రోజర్ అండ్ సందర్భాలు అనేటువంటి ఈ పుస్తక ఆవిష్కరణను సో నేడు
ఆవిష్కరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ పుస్తకం పేరు గుర్తుంచుకోవాలి. బుల్డోజర్ అనేటువంటి పుస్తకం ఎవరు ఇటీవల రచించారని చెప్పేసి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఎవరైతే ఆంధ్రజ్యోతి సీనియర్ సంపాదకులైనటువంటి కె శ్రీనివాసరావు గారు ఇటీవల దీన్ని రచించడం జరిగింది. దీన్ని మనకు ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా అయితే ఆవిష్కరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.